1వ అధ్యాయం 19వ వచనం నుండి 25వ వచనం వరకు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ దృష్టి అంతా వాక్యం మీద పెట్టండి. దయచేసి మరలా మీరు దేని మీద మీ మనసు నిలపొద్దని మీ సహోదరుడిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నా. 19 నుంచి నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా వాక్యం వైపు చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వాళ్ళై ఉండండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టువాడు వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ప్రార్థిద్దాం. పరలోకమందున మా తండ్రి, మా జీవితానికి దిశానిర్దేశం చేయడానికి నీవే అనేక మంది నీ బిడ్డలను ప్రేరేపించి నీ ఆత్మతో వారిని నింపి నీ చేతిలో వారి యొక్క పెన్నుగా వాడబడుతూ నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని, నీవు మాకు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో ఆ విషయాలన్నీ గ్రంథస్థం చేయించడానికి వాడుకున్నావు. ఈరోజు నీ నోటి నుంచి పలికిన ప్రతి మాట మేము చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు అది మా జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తుంది. అది మా జీవితాలను ఎంతో మారుస్తుంది. అది మా జీవితాలను ఎంతో వెలిగిస్తుంది. ఎటు వెళ్తున్నామో తోచని స్థితిలో ఉన్నప్పుడు సత్యమైన సన్మార్గంలో మమ్మల్ని నడిపించగలుగుతుంది. నీ వాక్యం మాకెంతో ప్రయోజనకరంగా ఉంది ప్రభువా. ఇదిగో ఈ దినం కూడా మేము ధ్యానించబోతున్న ఈ వాక్య భాగాన్ని మాకు కూడా ఎంతో ప్రయోజనకరంగా చేయమని ప్రార్థన చేస్తూ, అల్టిమేట్ గా నువ్వు ఎందుకు ఈ వాక్యాన్ని ఇచ్చావో ఆ యొక్క విషయాన్ని మేము ఇప్పుడు తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, నీవు మాట్లాడితే మాకు ప్రయోజనం గనుక నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రైట్, ఈరోజు ఈ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం ధ్యానించబోతున్న విషయం ఏంటంటే వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుట. ఏంటి? వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుట. వాక్య ప్రకారం మనం ఎలా ప్రవర్తించాలో, ఎప్పుడైతే మనం వాక్య ప్రకారం ప్రవర్తిస్తామో అప్పుడే మనం వాక్యం నుండి లాభం పొందుతాం. ఓకేనా? రైట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని మనము నేర్చుకోవచ్చు. కానీ మనకు ఇదే చివరి ప్రసంగం కాబట్టి ప్రాముఖ్యంగా పరిపూర్ణంగా నువ్వు వాక్యం నుంచి పూర్తిగా ఎప్పుడు లాభం పొందుతావంటే నువ్వు ఏ వాక్యాన్ని చదువుతున్నావో, నువ్వు ఏ వాక్యాన్ని వింటున్నావో, నువ్వు ఏ వాక్యాన్ని అయితే ధ్యానిస్తున్నావో ఆ వాక్య ప్రకారం నువ్వు ఎప్పుడైతే బ్రతకాలి అని తీర్మానించుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వాక్యము వినువారు మాత్రం ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించినప్పుడే మనము ప్రయోజనము పొందుకుంటాం. రైట్. మరలా ఈ ప్రశ్న మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తా. తొందరపడి జవాబు చెప్పే ప్రయత్నం చేయొద్దు. అలా చెప్తే నువ్వు అబద్ధం చెప్తావు. ఓకే? రైట్. రోగం ఎప్పుడు తగ్గుతుంది? సార్ నాకు తెలియక తను చెప్పడానికి వచ్చింది, నువ్వు వినడానికి వచ్చింది మేము. మాకు తెలిసి మేమే అనుకుని చెప్పమా? నువ్వు మమ్మల్ని అడగవేంది అన్నట్టు చూస్తున్నాను నా వైపు. చెప్పండి, రోగం ఎప్పుడు తగ్గుతుంది అమ్మగారు? రైట్. మీరు ఎందుకు చెప్తున్నారు? నేను అక్కడ తీసుకెళ్ళి మిమ్మల్ని ఆపుతా, అప్పుడు చెప్తారు. ఓకే? రైట్. రోగ నిర్ధారణ అయింది, నాకేదో సమస్య ఉందని తెలిసింది. తర్వాత నేను ఏం చేశాను? ఎవరి వల్ల ఈ రోగం నయమవుతుంది అని నేను ఎంక్వైరీ చేసుకున్నా. ఇదిగో ఫలానా డాక్టర్ వల్ల ఈ రోగం నయమవుతుంది అని తెలుసుకున్నా. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా సమస్య అంతా చెప్పుకున్నా. చెప్పిన తర్వాత ఆయన పరీక్షలు చేశాడు. పరీక్షలు చేసిన తర్వాత ఇదిగో నీకు వచ్చిన సమస్య, నీకున్న వ్యాధి ఇది అని నిర్ధారణ చేశాడు. చేసిన తర్వాత ఆయన వైద్యం కూడా చేసి ఏం చేశాడంటే ఇదిగో ఈ కవర్ లో కొన్ని టాబ్లెట్ షీట్లు వేసి ప్రిస్క్రిప్షన్ రాసి ఎప్పుడు వాడాలో రాసి కవర్ మన చేతులు పెట్టి ఇదిగో ఈ వాడు, ఉదయం ఇది వాడు, మధ్యాహ్నం ఇది వాడు అని చెప్పి
ఆ కవర్లో మనకి టాబ్లెట్ ఇచ్చి పంపించాడు. పోత మామూలు వైద్యుడు కాదు సార్, నువ్వు అట్టే పట్టేసి నాకున్న రోగాన్ని అని చెప్పి మనం ఏం చేసింది తెలుసా, ఆయన అప్రిషియేట్ చేసి ఆయన ఫీజు చెల్లించి రిటర్న్ వస్తూ ఆ కవర్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేసి ఇంటికి వెళ్ళామనుకో, ఏం చెప్పా, సమస్య దగ్గర నుంచి వైద్యం చేయించుకునేంత వరకు మొత్తం మనము ఆ డాక్టర్కి సబ్మిట్ అయిన సమర్పించుకున్నాం. చివరిగా ఆయన మందులు ఇచ్చి, ఇదిగో ఈ మందులు వాడితే నేను ఎట్లాగైతే చెప్పానో అలా గనక నువ్వు ఈ మందులు వాడితే నీ రోగం నయమైపోద్ది, నీకు ఇంకే సమస్య ఉండదు, నువ్వు చాలా సంతోషంగా చాలా ఆరోగ్యవంతంగా నీ పనులన్నీ చేసుకోవచ్చు, నువ్వు అనుకున్నవన్నీ నువ్వు సాధించేయవచ్చు, విజయవంతమైన జీవితాన్ని నువ్వు జీవించవచ్చు అని డాక్టర్ చెప్తే ఆ కవర్ని చేతిలో పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఈ రోజు నేను మంచి డాక్టర్ని కలిశాను, ఈ రోజు నేను మంచిగా వైద్యం చేయించుకునే ప్రయత్నం చేశాను కాబట్టి నా రోగం నయమైపోతుందని చెప్పి ఆ కవర్ని పోతా అక్కడ హాస్పిటల్ బయట డస్ట్బిన్ లో ఉంటే ఆ డస్ట్బిన్ లో వేసేసి ఇంటికి వెళ్ళిపోయామనుకోండి, ఏమవుద్ది ఇప్పుడు చెప్పండి, రోగం ఇప్పుడు ఏమవుద్ది? డాక్టరు ఎలాగైతే చెప్పాడో అలాగా ఆ మెడిసిన్ వాడినప్పుడు మనకున్న రోగం పోతాయి. రైట్. చాలా సంవత్సరాల నుంచి మనము వేల ప్రసంగాలు వింటూ వచ్చాం, ఎంతో మంది సేవకుల యొక్క ప్రసంగాలు వింటూ వచ్చాం. ఎందుకయ్యా నా జీవితంలో వాక్యం ఫలించట్లేదు అంటే ఒకే ఒక్క కారణం ఏం తెలుసా, నేను ఏ వాక్యం అయితే వింటున్నానో ఆ వాక్యం విన్నట్టు విని చాలా ఆసక్తిగా విని చాలా కాన్సన్ట్రేషన్తో విని ఏకాగ్రతతో విని ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా విని పోతా ఏం చేస్తున్నానంటే డస్ట్బిన్ లో పాడేసి వెళ్ళిపోతున్నా. అది సమస్య. నువ్వు వాక్యం నుంచి ఎప్పుడు లాభం పొందుతావంటే ఈ 3 రోజుల్లో మనం నేర్చుకున్న విషయాలు మరొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. అర్థమవుతుందా? మొదటి రోజు మనం ఏం చూసామంటే వాక్యం వినాల్సిన అవసరం ఏంటి అని చూసాం. ఎందుకు వాక్యం వినాల్సిన అవసరం వచ్చింది అంటే ప్రజలు వాక్యానికి భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు, అనేక రకాలుగా స్పందిస్తున్నారు. వాక్యం ఒకటే, పాస్టర్ గారు చెప్పే మాట కూడా ఒకటే, మనందరికీ ఒకే రకంగా వినబడుతుంది, కానీ స్పందనలు మారిపోతూ ఉంటాయి, యాక్షన్స్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనము శ్రద్ధగా ఆసక్తిగా ఏకాగ్రతతో వాక్యాన్ని వినాల్సిన అవసరం ఉంది అని చూసాం. తర్వాత ఏం చూసాం, చాలా మందికి దురద చెవులు వచ్చేసినాయి. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళు ఏమింటున్నారో వాళ్ళు గుర్తించట్లేదు, ఏది నిజమో వాళ్ళు తెలుసుకోవట్లేదు. కాబట్టి వివేచన కలిగిన శ్రోతగా ఉండి మనము సత్యాన్ని చేపట్టాలి అని మనం చూసాం. అవునా? సత్యాన్ని చేపట్టాలి కాబట్టి మనం వాక్యం వినాల్సిన అవసరం ఉంది అని చూసాం. తర్వాత ఏం చూసాం, వాక్యం నుండి మనం ఎప్పుడు లాభం పొందుతామంటే మన పాపపు స్థితిని మనం గుర్తించి విడిచిపెట్టే ప్రయత్నంలో క్రీస్తుని ఆశ్రయించినప్పుడు, రక్షకుడైన యేసుక్రీస్తుని ఆశ్రయించినప్పుడు మనం వాక్యం నుండి లాభం పొందుతాం అని చూసాం. ఈ రోజు మనం ఏం చూస్తున్నామంటే వాక్యం నుండి మనం ఎప్పుడు లాభం పొందుతామంటే వాక్య ప్రకారం ఏ వాక్యం అయితే మనం వింటున్నామో, ఏ వాక్యం అయితే మనం ధ్యానిస్తున్నామో, ఏ వాక్యం అయితే మనం బోధిస్తున్నామో ఆ వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే జీవించడానికి బ్రతకడానికి సిద్ధపడతామో, ప్రవర్తించడానికి సిద్ధపడతామో అప్పుడు మనం వాక్యం నుండి లాభము పొందుతాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అక్కడే ఆయన జవాబులు చెప్పాడు, మనం ఒకటి తర్వాత ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు నేను వాక్య ప్రకారం ఎలా ప్రవర్తించాలి, వాక్య ప్రకారం ఎలా ప్రవర్తించాలి, నేను చాలా సంవత్సరాల నుంచి నాకు ఈ భావన ఉంది, నేను వాక్య ప్రకారం జీవించాలి, యేసు ప్రభు మాట ప్రకారం నేను జీవించాలి, ఇదిగో పాస్టర్ గారు ప్రసంగంలో ఏదైతే చెప్తాడో దాని ప్రకారమే నా జీవితం ఉండాలి అని నేను డిసైడ్ అవుతున్నా. కానీ అప్పుడప్పుడు దారి తప్పిపోతున్నా. కాబట్టి నేను వాక్య ప్రకారం జీవించాలి అంటే నేను ఏం చేయాలి అంటే అక్కడ ఆయన చెప్పాడు, వాటిని నేను మీకు డివైడ్ చేసి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ఓకేనా? రైట్. 19-20 వచనాలు మనకేం చెప్తున్నాయంటే 19-20 వచనాలు మనకేం చెప్తున్నాయంటే వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకునే వారిగా ఉండండి అని చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకునే వారిగా ఉండాలి. ఎవరైతే వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకుంటారో వాళ్ళు వాక్య ప్రకారం ప్రవర్తించగలరు. అర్థమవుతుందా? తర్వాత 21-22 వచనాలు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే వాక్యాన్ని అంగీకరించే వారుగా ఉండండి. ఎవరైతే వాక్యాన్ని అంగీకరించే వారుగా ఉంటారో వాళ్ళు వాక్య ప్రకారం ప్రవర్తించగలరు. మొదటి నేను చెప్పాను, వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకునే వారుగా ఉంటే ప్రవర్తించగలం, వాక్యాన్ని అంగీకరించే వారుగా ఉంటే ప్రవర్తించగలం. మూడోది ఇంకెన్ని వచనాలు మిగిలాయి? 23, 24, 25 వచనాలు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే వాక్యాన్ని జీవితానికి అన్వయించుకునే వారుగా ఉండండి అని చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? వాక్యాన్ని జీవితానికి అన్వయించుకునే వారుగా ఉండండి. అప్పుడు మీరు వాక్య ప్రకారం
ప్రవర్తించగలరు. ఓకేనా? రైట్. మనము వినిన వాక్య ప్రకారం ప్రవర్తించడం గురించి థామస్ వాట్సన్ అనే సేవకుడు ఇదిగో ఇలా అన్నాడు. వాటిని నేను మీ ముందుకు తీసుకొచ్చి తర్వాత మొదటి విషయంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తా. మీరు సరైన వాక్యం వింటూ ఉంటే మీరు దానిని అభ్యాసం చేయండి అన్నాడు. అర్థమవుతుందా? టీచర్ గారు బోర్డు మీద రాస్తారు, రాసుకోరా అని చెప్తారు. రాసేసుకొని ఇంటికి వెళ్ళి మరలా నెక్స్ట్ డే స్కూల్కి వచ్చేస్తాయా లెటర్స్? వచ్చేస్తాయా? రావు. ఏం చేయాలి మరి? టీచర్ గారు పలక మీద రాస్తారు, ఏమని? ఆ అని రాసి పెట్టి కొట్టిస్తారు. చిన్నప్పుడు చూసినా కదా మీరు. దాన్ని మనం ఏం చేసేవాళ్ళం చిన్నప్పుడు? బలపం తీసుకొని అంత చిన్న లెటర్ని ఇంత పెద్ద లెటర్ చేసేవాళ్ళం. ఎట్టయింది అది అంత పెద్ద లెటర్ ఒకటే, దాని ఆకారం కూడా మారిపోయింది అనుకోండి, అది వేరే విషయం. దాని మీద ఏం చేస్తాం మనం? దుద్ది 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 చివరికి ఆని ₹1 తెచ్చేవాళ్ళం. ఏం చేశాం? ప్రాక్టీస్ చేశాం, అభ్యాసం చేశాం. ఆయన ఏమన్నాడంటే, మీరు వాక్యాన్ని వింటూ ఉంటే, మీరు సరైన వాక్యాన్ని వింటూ ఉంటే దాన్ని మీరు అభ్యాసం చేయండి. ప్రభువా, నేను అనేక వేల ప్రసంగాలు నా జీవితంలో విన్నా అనే మాట రేపు నిన్ను తీర్పు రోజున కాపాడదు అన్నాడు. మనం దేవుని సంఘానికి వెళ్ళి వేల ప్రసంగాలు విన్నంత మాత్రాన రేపు తీర్పు నుంచి కాపాడబడలేం. మరి వేల ప్రసంగాలు వింటే సరిపోద్దా అంటే ఆయన ఏమన్నాడంటే, నువ్వు విన్న వాక్యానికి విధేయత చూపినప్పుడే నువ్వు తీర్పు నుంచి కాపాడబడతావు అన్నాడు. ఏం చెప్పాడు? వాక్యం వింటే సరిపోదంట. తీర్పు నుంచి తప్పించబడాలి అంటే వాక్య ప్రకారం వాక్యానికి విధేయత చూపినప్పుడే మనము తీర్పు నుంచి తప్పించబడతాం అన్నాడు. తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే, ప్రకటించబడుతున్న వాక్యం నీకు సమాచారాన్ని ఇవ్వడానికి మాత్రమే కాదు అన్నాడు. ఏంటి? ప్రకటించబడుతున్న వాక్యం సమాచారాన్ని ఇవ్వడానికి మాత్రమే కాదు, నీ జీవితాన్ని మార్చడానికి కూడా అన్నాడు. మనం ఎందుకు నోట్ చేసుకుంటాం, రాసుకుంటామంటే మనము వింటుందంతా ఒకేసారి గుర్తుపెట్టుకోలేం కాబట్టి నోట్స్ మీద పెడతాం. దాన్ని మరలా ఇంటికి వెళ్తే ఏం చేస్తాం? ఈ రోజు నేను ఏ విన్నా అని దాన్ని చూసుకొని ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ జీవితానికి అప్లై చేసుకుంటూ, నేను మొదటి ప్రసంగంలో చెప్పే మాట, జీవితానికి అన్వయించుకుంటూ జీవితానికి బోధించుకుంటూ మనం ఏం చేస్తాం? వాక్య ప్రకారం బ్రతికేవారుగా తయారవుతాం. అందుకని మనం ఏం చేస్తాం? నోట్ చేసుకుంటాం. చాలా మంది ఏం చేస్తారంటే, ఆది కాండములో ఏముంది, నిర్గమకాండములో ఏముంది, మత్తయి సువార్తలో ఏముంది, ప్రకటన గ్రంథంలో ఏముంది, నాకు బైబిల్ అంతా తెలుసు. మీకు ఒక చిన్న ఇమేజ్ చెప్తా చూడండి. చాలా మందికి ఇదిగో ఈ తలలు చాలా లా ఉంటాయి, ఇదిగో ఈ శరీరం చాలా సన్నగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం ఎక్కువ, జీవితం తక్కువ ఉంటుంది. అర్థమవుతుందా? వాక్యంలో ఏముందో బాగా తెలుసుకుంటారు, కానీ ఆ తెలుసుకున్న వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోకుండా పాపంలోనే కొనసాగుతూ ఉంటారు. అందుకనే గర్విష్ఠులు అయిపోతూ ఉంటారు. నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తా. వినడానికి పిలుస్తున్నావా? చెప్పడానికి పిలువస్తా. అర్థమైంది మీకు? ఆ ఫీలింగ్, ఆ భాష ఎవరి నోట్ల నుంచి వస్తుందో తెలుసా? వాక్యం తెలుసుకుంటారు, జీవితానికి అన్వయించుకోరు. జీవితానికి అన్వయించుకోకపోతే ఇది పెరిగిపోద్ది, ఇది పెరగదు. అప్పుడేమో తెలుసా? గర్విష్ఠులు అయిపోతారు. కానీ ఏమన్నాడంటే, నువ్వు విన్న వాక్యానికి విధేయత చూపాలి అని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. మనకు వాక్యం సమాచారాన్ని ఇవ్వడం కోసం మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చడం కోసం కూడా. అర్థమవుతుందా? నువ్వు వాక్యం విని దాని మూలంగా జీవించకపోతే శిక్షా విధి కోసమే వింటున్నావు అని గుర్తుపెట్టుకో. దేవుడు ఇక్కడ నేను తీసుకొచ్చింది ఊరికినే కాదు. ఇవి రాసుకోవాల్సిన అవసరం లేదు, ఇవి ఆ సేవకుడు చెప్తున్న మాటలు. నేను పాయింట్ చెప్పినప్పుడు మీరు రాసుకోండి. ఓకేనా? నువ్వు వాక్యము విని దాని మూలంగా జీవించకపోతే నువ్వు శిక్షా విధి కోసం మాత్రమే వింటున్నావు అని గుర్తుపెట్టుకో. వినకూడని వింటే మనం ఏం చేస్తామంటే జాలి పడతాం. మంచిని విని పట్టించుకోకపోతే మరింత జాలి పడాలి. అర్థమవుతుందా? మనము దేవుని వాక్యాన్ని వినని వారి వైపు చూసి, అయ్యో వీరు ఇంకా యేసు గురించి తెలుసుకోలేదే, వీరు ఇంకా రక్షింపడలేదే, వీరు ఇంకా తన పాప జీవితాన్ని విడిచిపెట్టలేదే అని మనం ఏం చేస్తాం తెలుసా? జాలి పడతాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి దేవుడిని నమ్ముకొని ఆయన వాక్యం విని కూడా జీవితాన్ని మార్చుకోకపోతే వాళ్ళ మీద కంటే వీళ్ళ మీదే ఎక్కువ జాలి పడాలి అని అన్నాడు ఆయన. తర్వాత సేవకులు చెవులకు వినబడేలా మాత్రమే మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుడు హృదయాలతో మాట్లాడతాడు అన్నాడు. దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించడం గురించి థామస్ వాట్సన్ అనే సేవకుడు చెప్పిన మాట. డిఎల్ మూడీ అనే సేవకుడు కూడా
ఈ మాటలు చెప్పాడు. ఏమని తెలుసా? మనం జ్ఞానాన్ని పెంచుకోవడానికి కాదు, మన జీవితాలను మార్చుకోవడానికి దేవుడు బైబిల్ ఇచ్చాడు అన్నాడు. దేవుని వాక్య ప్రకటన యొక్క లక్ష్యం ఏంటంటే మన జీవితాల యొక్క మార్పే అన్నాడు. వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి కాదంట, మన జీవితాల్ని మార్చుకోవడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. వాక్య ప్రకటన యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం ఏంటంటే మన జీవితాల యొక్క మార్పే అన్నాడు. కాబట్టి ఎప్పుడు మన జీవితం మార్చబడుతుంది అంటే వాక్య ప్రకారం ప్రవర్తించినప్పుడు. వాక్య ప్రకారం మనం ఎలా ప్రవర్తించగలము అంటే ఈ 3 విషయాలు మరలా మీకు గుర్తు చేస్తున్నా. ఆ 3 విషయాలకు మీరు తీసుకుని వెళ్తున్నా. దయచేసి మీ బైబిల్ వైపు చూస్తుండండి, నేను చెప్తున్న మాటలు ఆలకిస్తుండండి. ఓకేనా? రైట్. వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి అంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే 19-20 వచనాలు చెప్తున్నట్లుగా మనము వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకునే వారిగా ఉండాలి. అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణంగా నేర్చుకునే వారిగా ఉండాలి. రెండవది, మనం వాక్య ప్రకారం ప్రవర్తించాలి అంటే వాక్యాన్ని అంగీకరించే వారిగా ఉండాలి. ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించే వారిగా ఉండాలి. సేవకుడికి నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్నే గుర్తు చేశారు. ప్రభువా, మాతో మాట్లాడండి, నీ వాక్యం మా జీవితానికి చాలా అవసరం అని చెప్పారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రకటించబడక ముందే అంగీకరిస్తున్నారు, ఈ వాక్యం మాకు అవసరం ప్రభు అని చెప్పి. నువ్వు మాతో మాట్లాడుతావు, అది మాకు చాలా అవసరం, కాబట్టి మేము అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నారు. కాబట్టి వాక్యాన్ని అంగీకరించే మనసు మనకు ఉండాలి. అప్పుడే మనం వాక్య ప్రకారం ప్రవర్తించే వారుగా ఉంటాం. వాక్యాన్ని ఎలా అంగీకరించగలం? అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. 21వ వచనం 22వ వచనం చెప్తాయి ఆ మాటలు. మూడోదేంటి? వాక్య ప్రకారం ప్రవర్తించాలి అంటే వాక్యాన్ని జీవితానికి, వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. అన్వయించుకున్నప్పుడు మనం వాక్య ప్రకారం ప్రవర్తించగలం. 23, 24, 25 వచనాలు. ఇప్పుడు మొదటి విషయాన్ని మనం చూద్దాం. మొదటి విషయం ఏంటి? వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకునే వారుగా ఉండాలి. 19, 20 వచనాలు చదువుదాం. చదవండి ఒకసారి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు. ఏ సంగతి? ఒక్క నిమిషం ఆగండి, నేను ఆగమని చెప్తుంటా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకుని భరించి ఆగుతా ఉండండి. తర్వాత చదవమన్నప్పుడు చదువుతుండండి. ఓకేనా? కంటిన్యూషన్ చదువుతుండండి, మళ్ళీ మొదటి నుంచి చదవబాకండి. ఇప్పుడు ఎక్కడి వరకు ఆగమంటే నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి తిరుగుదురు అన్నాడు. అక్కడి వరకు ఆగారు కదా, అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఓకేనా? రైట్. ఏంటి ఆ సంగతి అంటే మొదటి 2 వచనాల్లో, అంటే మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆయన శుభాలు చెప్పాడు వాళ్ళకి. తర్వాత మూడవ వచనం నుంచి 18వ వచనం వరకు ఏం చెప్పాడంటే శ్రమలకు, శోధనలకు మన స్పందన ఎలా ఉండాలి అని చెప్పాడు. ఎందుకు శ్రమలు, శోధనలు వచ్చాయి? అసలు యాకోబు ఈ పత్రికను ఎందుకు రాశాడు అంటే యెరూషలేములో సంఘానికి బహు హింస కలిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేము నలువైపులకి చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, సమస్యలు వచ్చాయి. ఎందుకు? సంఘము, సహవాసం వాళ్ళకి లేదు, దిక్కు తోచిన పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు సంఘం ఎంతగా విస్తరించలేదు కాబట్టి క్రైస్తవులు అని పిలువబడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి ఎఫెసులో అకుల్లా, ప్రిస్కిల్లా అనే కుటుంబం మాత్రమే, ఒక్కొక్క ఊర్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి చాలా వ్యతిరేకతలు వచ్చేవి. ఫిలిప్పీలో కూడా అంతే వ్యతిరేకత వచ్చేది. అలా ప్రతి సంఘం స్థాపించబడిన చోట అది ప్రారంభం కాబట్టి చాలా వ్యతిరేకతలు వచ్చేవి. వీళ్ళకి కూడా చాలా వ్యతిరేకతలు వచ్చాయి. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ పత్రిక రాస్తూ, ఇదిగో సహోదరులారా, మీకు శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు మీరు ఎలా స్పందించాలి అని చెప్పి 3 నుంచి 18 వరకు చెప్తూ వచ్చాడు. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మీరు ఏ వాక్యం అయితే వింటున్నారో, మీరు ఏ వాక్యం అయితే ఇప్పటి వరకు విన్నారో ఆ వాక్య ప్రకారం మీరు ప్రవర్తించండి అని చెప్తున్నాడు. ప్రవర్తించండి అని చెప్తున్నాడంటే అర్థం ఏంటి? ప్రవర్తించట్లేదు అని అర్థం. అన్నం తినిపో అని ఎవరు చెప్తాం? తినేసిన వాళ్ళు చెప్పం, తిన్నోళ్ళకే చెప్తాం. ఏయ్ జాగ్రత్త మాట్లాడు, జాగ్రత్త కూర్చో, వాక్యం విను అని ఎవరు చెప్తాం? తిన్నోళ్ళకే చెప్తాం. ఇంటున్న వాళ్ళకి చెప్పం. సార్ నేను వింటున్నా కదా సార్ అంటాం. ఓకే, రైట్. వీళ్ళకి వాక్య ప్రకారం ప్రవర్తించండి అని చెప్తున్నాడంటే యాకోబు భక్తుడు వాళ్ళు వాక్య ప్రకారం జీవించట్లేదు. వాళ్ళు యెరూషలేములో ఏ వాక్య ప్రకారం అయితే జీవిస్తూ వచ్చారో ఆ వాక్య ప్రకారం వాళ్ళు ప్రస్తుతం జీవించకుండా దారి తప్పిపోయారు. అందుకని వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీరు వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళుగా ఉండండి అని చెప్తూ ఇదిగో ఈ యొక్క అంశాన్ని, ప్యాసేజ్ని ఆయన ప్రారంభించాడు. వాక్య ప్రకారం ప్రవర్తించాలంటే ఆయన ఏం చెప్తున్నాడంటే వాక్య ప్రకారం ప్రవర్తించడం అంటే మీరు వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకునే వారుగా ఉండండి. మరొక ప్రశ్న, వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండాలంటే మనం వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలి. వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? చదవండి ఇప్పుడు. ప్రతి మనుషుడు
వినుటకు వేగిరపడాలి. ఆగమన్నా ఆగండి. కామాలు ఉన్నాయి ఎక్కడ? కామాలు ఉన్నాయంటే ఒక్కొక్క పాయింట్ అర్థం. ఓకేనా? రైట్. ప్రతి మనుషుడు సంపూర్ణంగా వాక్యాన్ని నేర్చుకోవాలంటే మొదటగా చేయాల్సిన పని ఏంటంటే వినడానికి వేగిరపడాలి. ఏం చేయాలి? వినడానికి వేగిరపడాలి. ఇదిగో ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతుంటాను, మీరు దయచేసి ఏమనుకోవద్దు, మిమ్మల్ని ఆలోచింప చేయడం కోసమే ఇలా అడుగుతుంటా. మనకు ఎన్ని చెవులు ఉన్నాయి? రెండు ఉన్నాయా? అమ్మో, రెండు ఉన్నాయని చెప్తున్నారు. 2 చెవులు ఉన్నాయి నీకు? వెరీ గుడ్. ఎన్ని నోర్లు ఉన్నాయి? ఫోన్ ఎన్ని నోర్లు ఉన్నాయి? 1. వెరీ గుడ్. ఎందుకని దేవుడు మనకు 2 చెవులు 1 నోరు ఇచ్చాడండి? ఎందుకు ఇచ్చాడు అమ్మగారు? ఎందుకని దేవుడు ఎప్పుడైనా అనుకున్నారా, ప్రభా నువ్వు నాకు 2 నోర్లు ఇచ్చుంటే ఈ పాళెం ప్రాంతాన్ని ఒక ఊపి ఉండేదాన్ని కదా. ఏం ఒక్క నోరుతో తట్టుకోలేకపోతుంది ఈ దెబ్బకి ఈ ఊరోళ్ళు. నువ్వు చాలా మంచిదానిలే, నువ్వు చాలా మంచివాడివి. అసలు నువ్వు నోట్లో ఏళ్ళు పెట్టిన కొరకలేని అమాయకురాలివి. ఓకే? ఎందుకని దేవుడు నీకు 1 నోరు 2 చెవులు ఇచ్చాడు? వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకోవాలి అంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే మనము వినడానికి వేగిరపడాలి. హల్లెలూయా. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. మన సంగతి రివర్స్. ఏంటా రివర్స్? మనం తక్కువ వింటాం. నాకు చెప్పేంత పోయారు నువ్వు. ఎంత నీ వయసు ఎంత? నా కళ్ళ ముందు పుట్టి సత్యం చెప్పడానికి, నిజం చెప్పడానికి వయసుతో సంబంధం లేదు. చిన్నోళ్ళు చెప్పినా నిజమే, పెద్దోళ్ళు చెప్పినా నిజమే. ఒకసారి ఒక ఆదరణ కూడిక నన్ను పిలిచారు. ఆ ఆదరణ కూడిక చాలా ప్రమాదకరమైన ఆదరణ కూడిక. ఆ సంగతులను చెప్తే మన వాక్యంలోకి వెళ్ళాం కాబట్టి చాలా ప్రమాదకరమైన ఆదరణ కూడిక నన్ను పిలిచారు. ఎప్పుడు తెలుసా? 2014లో. అప్పుడు నేను ఇంకా చాలా చిన్నోడిని. చాలా మంది హేమీ ఇదిగో ఇంత పెద్ద పాస్టర్స్ అందరూ ఉన్నారు. నన్ను పిలిచారు వాక్యం చెప్పడానికి. పిలిచిన తర్వాత నేను వెళ్ళా, తప్పదు కదా, ప్రభు కోసం నిలబడాలా. వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ నన్ను పిలిచి, తమ్ముడు వందనాలు, నీళ్ళు ఏం కావాలా అన్నాడు. పర్లేదు పాస్టర్ గారు, అవసరం లేదు, ఇబ్బంది లేదులే, ఇప్పుడే తాగేసి వచ్చాం బయట అని చెప్పిన. పోతే ఏం చేశాడు తెలుసా? అడ్డపోయాడు. నా సేవలో అనుభవంతో లేదు ఈడు వయసు, ఈడు మాకు వాక్యం చెప్పడానికి వచ్చాడంట అనే ఫీలింగ్. నేను ప్రసంగం చెప్పిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని మార్చుకోవడం అనుకోండి, అది వేరే విషయం. దేవునికి మహిమ అక్కడ తీసుకొచ్చినాం మనం. చాలా మంది ఏం చేస్తారంటే మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు, ఇంక్లూడింగ్ సేవకులతో సహా. వినడానికి మాత్రం విశ్వాసం ఎలా కలుగుతుంది అని దేవుడు చెప్పాడంటే ఎక్కువ మాట్లాడడం ద్వారా అనలేదు, వినడం ద్వారా. కాబట్టి నువ్వు సంపూర్ణంగా వాక్యం నేర్చుకోవాలి అంటే నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఎక్కువ వినాలి. ఎలా వినాలి? ఆసక్తిగా వినాలి, ఏకాగ్రతతో వినాలి, శ్రద్ధగా వినాలి. నేను ఆ పాయింట్స్ స్కిప్ చేస్తూ వెళ్ళిపోతున్నా, మీరు దాన్ని ధ్యానిస్తే ప్రభు ఎక్కువ విషయాలు మీకు నేర్పిస్తాడు అక్కడ. ఎలా వినాలి అంటే ఆసక్తిగా వినాలి, ఏకాగ్రత వినాలి, శ్రద్ధగా వినాలి. అర్థమవుతుంది మీకు మాట? రైట్. మీకు ఎగ్జాంపుల్ చెప్తూండి. స్టార్టింగ్ లో మనం ఒక ప్రశ్న చూసాం. ఏంటా ప్రశ్న? రోగం నిర్ధారణ అయిన తర్వాత డాక్టర్ని మనం సంప్రదించిన తర్వాత డాక్టర్ వైద్యం చేసి టాబ్లెట్స్ కవర్ మన చేతికి ఇచ్చినప్పుడు, ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు, అదే మందుల చీటీ రాసేటప్పుడు మనం ఫోన్ నొక్కుంటా ఉన్నాం అనుకోండి, నువ్వు రాయి, నేను చూస్తున్నా, రాయి. తర్వాత మన పక్క వాళ్ళతో మాట్లాడుకున్నాం అనుకోండి, చెప్పు. ఎట్లుంటారంటే విశ్వాసులు, మేము కూడా సేవకులు మేము చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ అందరం మేము గమనిస్తుంటాం కదా. రైట్. ఎట్లా చేస్తారు తెలుసా విశ్వాసులు? దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు తెలుసా, దేవుడు చాలా గొప్పవాడు అనేట్టు వచ్చి చూసామనుకో, ఏమే ఆ వైపు చూసి మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు దాకా పోయి మాట్లాడొచ్చే లోపల. ఇప్పుడు ఈ పాస్టర్ వచ్చేసాడని చెప్పి వెంటనే ఆ వైపు మాట్లాడి చూపి, అవునా దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడా అంటే అప్పుడు నాకేం చేస్తుంది? పక్కనతో మాట్లాడుతుంది. పాస్టర్ చూసేసరికి ఏం చేసింది? వింటున్నట్టు నటిస్తుంది. మనం ఏ ఎగ్జాంపుల్ చూస్తున్నామంటే, అట్లా మనం డాక్టర్ మందులు చీటి రాస్తున్నప్పుడు మనం ఫోన్ నొక్కుంటానో, పక్కన వాళ్ళతో మాట్లాడుతానో, ఎక్కడో ఆలోచించుకుంటానో ఉంది. ఇదిగో అమ్మా, ఇదిగో ఈ టాబ్లెట్ ఉదయాన్నే వేసుకో, ఈ టాబ్లెట్ పరగడుపుని వేసుకో, ఈ టాబ్లెట్ మధ్యాహ్నం వేసుకో, ఇదిగో ఎన్ని రాత్రి వేసుకో అని చెప్పినప్పుడు, బాగా చెప్పినావు నువ్వు, అవును నిజం బాగా నేను ఇటీ అని చెప్పి తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఏది ఎప్పుడు వేసుకోమన్నాడు రా అని చెప్పి మొత్తం ఈ ఒక్కొక్క టాబ్లెట్ వేసుకున్నాం అనుకో,
పొద్దున్నే ఉదయాన్నే ఒక వారానికి ఆదరణ గుడి జరుగుతుంది మనకు కదా. ఎందుకని? డాక్టర్ మందులు ఇచ్చేటప్పుడు ఏది ఎప్పుడు వేసుకోవాలో చెప్పేటప్పుడు మనం ఏకాగ్రతతో, ఆసక్తితో, కాన్సన్ట్రేషన్ చేసి శ్రద్ధతో వినకుండా నిర్లక్ష్యం చేసాం, ప్రాణాల మీద తెచ్చుకున్నాం. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడేటప్పుడు, తన చిత్తాన్ని నీకు చెప్పాలనుకున్నప్పుడు ఒక్కసారి మీరు ఊహించండి. దీని గురించి మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే అన్ని గొప్ప సత్యాలు దేవుని దగ్గర నుంచి మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా నేర్చుకోవచ్చు. ఏం తెలుసా? దేవుడనే ఆయన చాలా గొప్పడు. ఆయన గురించి తెలుసుకుంటే ఈ జీవితం సరిపోదు. అంత గొప్ప దేవుడు ఇదిగో పాపులమైన, ఘోరమైన పాపులమైన మనకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నారంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది. అంత ప్రాముఖ్యమైన విషయం దేవుడు నీతో చెప్పాలని సేవకుల్ని ప్రేరేపించి అన్ని ఏర్పాట్లకి సమకూర్చి అనేక మంది సేవకుల్ని నిన్ను నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పడం స్టార్ట్ చేస్తే ఆ చెప్పు ఇంటున్నా చెప్పులే అని అన్నావు అనుకో, ఆదన కూడి గ్యారెంటీ రేపు నీకు. ఎందుకు? దేవుడు నీతో చెప్పాలనుకుంటున్న విషయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి ఆసక్తితో వినకుండా, ఏకాగ్రతతో వినకుండా, శ్రద్ధగా వినకుండా, వచ్చిన పనిని పూర్తి చేసుకోకుండా నువ్వు కాలక్షేపం కోసం కూర్చున్నావు అనుకో, నువ్వు ఏ మాత్రం సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోలేవు. ఎలాగైతే వచ్చావో అలాగే వెళ్ళిపోతావు. 3 దినాలకు ముందు ఎలాగైతే వచ్చావో 3 దినాల తర్వాత అలాగే వెళ్ళిపోతావు. కిన్ రెమీ అనే సేవకుడు ఏమన్నాడంటే, చాలా మంది విశ్వాసులు సంఘానికి నిర్జీవంగానే వస్తారు, నిర్జీవంగానే కూర్చుంటారు, నిర్జీవంగానే లేచి వెళ్ళిపోతారు అన్నాడు. నిర్జీవం అంటే మీకు తెలుసు కదా, తెలుసు, రైట్. సో అలా ఉన్నామనుకోండి, మనం ఏ మాత్రం మన వాక్యం ద్వారా ప్రయోజనం పొందుకోలేం, వాక్య ప్రకారం ప్రవర్తించలేం. వాక్య ప్రకారం ప్రవర్తించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకునే వారుగా ఉండాలి. సంపూర్ణంగా నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని వినాలి, వినడానికి వేగిరపడాలి. ఓకేనా, రైట్. రెండోది ఏంటి? చదవండి మరలా. మాట్లాడుటకు నిదానించాలి. అంతరంగంలో వాక్యం పట్ల ఏర్పడిన విరోధ భావమును, శత్రుత్వాన్ని, ప్రతీకారాన్ని అదుపు చేసుకోవాలి. మాట్లాడడానికి నిదానించడం అంటే. అందుకనే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమంటే తెలుసా? నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకో, తొందరపడి మాట్లాడాలని నువ్వు చెప్పొద్దు అని చెప్పాడు. అర్థమవుతుంది మీకు ఈ మాట? రైట్. మనము వినడానికి ఎక్కువ ఇష్టపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. యాకోబు దినాలంట ప్రసంగికుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అడ్డుకునేవాళ్ళట. అంటే వాక్యం చెప్పడం పూర్తవక ముందే వాళ్ళకు కొన్ని సందేహాలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. అర్థమవుతుందా? వాళ్ళు దాన్ని అపార్థం చేసుకుని వెంటనే ప్రసంగం మధ్యలో ఆపేసేవాళ్ళంట. అందుకని ఏం చెప్తున్నాడంటే, మాట్లాడడానికి మీరు ఏం చేయాలి? నిదానించండి, మొత్తం చెప్పిందంతా పూర్తిగా విని అర్థం చేసుకొని అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అనే ఫీలింగ్. అర్థమవుతుందా? మీరు వినడానికి వేగిరపడండి, అప్పుడు మీరు సంపూర్ణంగా వాక్యం నేర్చుకోగలరు. మీరు మాట్లాడడానికి నిదానించండి, అప్పుడు మీరు సంపూర్ణంగా వాక్యం నేర్చుకోగలరు. 3 ఏం చెప్తారు తెలుసా? కోపడ్డానికి కూడా మీరు నిదానించండి, కోపడ్డానికి కూడా మీరు నిదానించండి. ఒకసారి నేను బైబిల్ క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. ఆ బైబిల్ కొరింథీ మొదటి పత్రిక చెప్తా ఉన్నప్పుడు భాషల గురించి, ఆత్మవరాల గురించి, తర్వాత ప్రవచనాల గురించి, అపోస్తుల గురించి కొన్ని విషయాలు ఆ యొక్క వాక్య భాగం నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పెంతెకోస్తల్ సేవకుల దంపతులు ఆ స్టూడెంట్స్ లో ఉన్నారు. వాళ్ళు పెంతెకోస్తులకు సంబంధించిన పాస్టర్ గారు. వాళ్ళకి ఈ భాషల గురించి, తర్వాత మిగతా విషయాలన్నిటి గురించి, ఆత్మవరాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు, వాళ్ళ నమ్మకాలు వాక్య విరుద్ధంగా ఉన్నాయి అని వారు భావించిన వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాక్యాన్ని అంగీకరించే మనసును విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాక్యాన్ని తిరస్కరించారు, కోపగించుకున్నారు, తప్పుబట్టారు. వెంటనే కాలేజీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? ఎందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్పింది తెలుసా? వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటున్నప్పుడు, వాళ్ళ నమ్మకాలు సత్యానికి విరుద్ధంగా ఉన్నాయి అని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అంగీకరించకుండా కోపపడి వెళ్ళిపోతూ ఉన్నారు. అర్థమవుతుంది? మనలో కూడా చాలా సందర్భాల్లో అటువంటి ఫీలింగ్స్, అటువంటి భావనలు కలుగుతూ ఉంటాయి. ఒకసారి నేను పరిశుద్ధాత్మ శాస్త్రం అనే క్లాసు విని మా చర్చిలో ఒక భాషలు ఎక్కువగా మాట్లాడడం,
ఇదిగో మేము వాక్యం చెప్తాం కదా, ఆ అక్క మాకే ప్రశ్న చెప్తుంది. ఏమో తెలుసా? కుమారుడా, దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను అనేక ప్రాంతాలు తీసుకోబోతున్నాడు, దేవునితో చెప్పమంటుందని చెప్పి ఆడి గురించి మాకు చెప్పేది. బయటికి వెళ్ళి సుట్ట తాగేది. ఓకే, సో ఇటువంటి పరిస్థితులు అక్క ఉన్నప్పుడు ఆ అక్క ఆత్మ నశించిపోకూడదు, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదని చెప్పి ఆ అక్కను కూర్చోబెట్టి, అక్క నువ్వు ఏది నమ్ముతున్నావు ఒకసారి వాక్యంలో మనం తెలుసుకుందాం అని అక్క చేత చదివించి అక్క చేత రాపిచ్చిన నేను అంగీకరించింది. తర్వాత అది చర్చి రావడం మానేసింది. బయటకెళ్ళి వాళ్ళు ఆత్మని దూషిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుని హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని వాళ్ళు చెప్తున్న వాళ్ళు నమ్మట్లేదు అని చెప్పడం స్టార్ట్ చేసి, సో ఆమె ఏం చేస్తుందంటే వాక్యాన్ని వినడానికి కానీ, మాట్లాడడానికి నిదానించడం కానీ, కోపించడానికి నిదానించడం కానీ చేయట్లేదు. వాక్యాన్ని ఏం చేస్తుంది? వ్యతిరేకిస్తుంది. వాక్యాన్ని నేర్చుకునే మనసు ఆమెకి లేదు. వాక్యాన్ని నేర్చుకునే మనసు లేనప్పుడు ఆటోమేటికల్లీ వాక్యానుసారంగా ప్రవర్తించే మనసు కూడా ఆమెకి రాదు. సేవకులంగా మేము కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరత మాకు కూడా ఉంది. ఒక సేవకుడు, బిల్లీ గ్రహం అనే సేవకుడు, రోజుకి 15 గంటలు వాక్యాన్ని నేర్చుకోవడానికి కేటాయిస్తాడట. 15 గంటలు. చాలా మంది సేవకుల చేతిలో ఒక్క బైబిల్ తప్ప ఇంకేముండదు సంఘానికి వాక్యం నేర్పించడానికి. నేను చాలా సందర్భాల్లో ఈ మాటలను విశ్వాసం అడుగుతుంటాం. ఏమని తెలుసా? నీకు సౌకర్యవంతంగా ఫ్రిడ్జ్, ఏసీ, మంచం, మంచి మంచి వస్తువులు మీ ఇంట్లో మీరు ఏర్పాటు చేసుకున్నారు, టీవీ, బీరువా, ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ ఈ భూలోకంలో నువ్వు బతకడానికి కావాల్సిన సౌకర్యాలు. కానీ నిన్ను పరలోక రాజ్యాన్ని నడిపించడానికి మీ ఇంట్లో ఏమున్నాయి అని అడుగుతుంటా నేను. ఏమున్నాయి? ఒక బైబిల్ తప్ప. సేవకులంగా కొంతమంది మా సహోదరుల చేతిలో కూడా ఒక బైబిల్ తప్ప ఇంకేముండదు. దాన్ని కూడా ఎప్పుడు తీస్తామంటే మేము శనివారం రాత్రి తీస్తాం. ఎందుకంటే రేపు ఉదయం ఆదివారం కాబట్టి వాక్యం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి సేవకులంగా మేము కూడా ఏం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వాక్యం నేర్చుకోవాల్సిన అవసరం మాకు చాలా ఉంది. ఎలా నేర్చుకోవాలి నేను చెప్తున్నాడంటే, సంపూర్ణంగా వాక్యం నేర్చుకోవాలి. సంపూర్ణంగా వాక్యం నేర్చుకోవడం అంటే సంఘానికి కాపరిగా మళ్ళీ ఎందుకు నియమించాడంటే, అపోస్తలుడైన పౌలు అక్కడ 20వ అధ్యాయం చెప్తాడు అన్నమాట. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం మాట చెప్తాడు. ఒకసారి ఈ మాట చూస్తారా? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనం చదువుతారు ఎవరైనా? దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేను ఏమీ దాచుకోలేదు. ఏం చెప్తున్నాడు పౌలు భక్తుడు ఆ పెద్దలకి? దేవుని సంకల్పమంతా నేను మీకు చెప్పిన. దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని క్రమంగా సంఘానికి, అనగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణంగా క్రమంగా నేర్పించే వ్యక్తులుగా ఉండాలి. అందుకని తిమోతి చెప్తాడు ఈ మాట. ఏమని తెలుసా? అయ్యా మీరు వాక్యాన్ని విభజించి చెప్పడం అలవాటు చేసుకోండి అని చెప్పాడు. దాని పేరే వివరణాత్మకంగా చెప్పండి అని చెప్పాడు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న స్కూల్లో కూడా 10 పాఠాలు ఒక పుస్తకంలో ఉంటే 1వ పాఠం నుంచి 10వ పాఠం వరకు నేర్పిస్తారు టీచర్స్. కానీ పరలోక రాజ్యానికి ఒక వ్యక్తిని నడిపించడానికి ఆ వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెడితే, ఒకరోజు ఆదికాండం అంటాం, ఒకరోజు మార్కు సువార్త అంటాం, ఒకరోజు కీర్తన గ్రంథం అంటాం, ఒకరోజు ప్రకటన గ్రంథం అంటాం. విశ్వాసులకి జీవితాంతం అక్కడ కూర్చొని వాక్యం ఉంటున్నా ఒక్క మొక్కు కూడా వర్తించదు. ఎందుకంటే ఆదికాండం ఏం చెప్తుందో వేరు, మార్కు సువార్త ఏం చెప్తుందో వేరు, ప్రకటన గ్రంథం ఏం చెప్తుందో వేరు, కీర్తన గ్రంథం ఏం చెప్తుందో వేరు. సేవకులుగా మేము వాక్యాన్ని క్రమంగా విశ్వాసులకి నమ్మకంగా బోధించేవారుగా ఉండాలని మేము కూడా నేర్చుకోవాలి. వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వ్యతిరేకతలే వస్తాయి. అయినా కానీ సత్యాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? వాళ్ళ ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. స్టెఫను దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు పొగడ్తల కంటే హింసే వచ్చింది. చివరికి ఏం చేశారు? ఆయన్ని చంపేశారు. మన ప్రభు యేసుక్రీస్తును కూడా సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు పరిసయ్యులు ఏం చేశారు? చంపడానికి ప్రయత్నం చేశారు. బందిపోటు దొంగలు విడిచిపెట్టమని చెప్పారు, కానీ ఇదిగో ఈ యేసుని సిలువ వేయండి అని చెప్పారు. సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనుకూలతల కంటే వ్యతిరేకతలే వస్తాయి. సేవకులంగా మనం సత్యాన్ని ప్రకటించే విషయంలో రాజీ పడని సేవ మనం చేయాలి. క్రమంగా దేవుని వాక్యాన్ని బోధించేవారుగా, ఆర్డర్లో క్రమంగా వివరణాత్మకంగా దేవుని వాక్యాన్ని బోధించేవారుగా మనం ఉండాలి. రెండో విషయంలోని మనం ముందుకెళ్దాం. మొదటిది, దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించాలి అంటే
దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకునే వారుగా ఉండాలి. సంపూర్ణంగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి, కోప్పడడానికి నిదానించాలి. రెండోది అమ్మ ఒక్క నిమిషం, వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉండాలి. రెండో మాట, వాక్య ప్రకారం ప్రవర్తించాలి అంటే వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉండాలి. వాక్యాన్ని అంగీకరించడానికి ఏం చేయాలంట? చూడండి, చదువుతారు ఇప్పుడు 21 నుంచి చదవండి. నెరవేర్చదు. ఆగండి, మాని అన్న పదాన్ని అన్న 2 అక్షరాలు మీరు అండర్లైన్ చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్నిటిని మానమన్నాడు. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి మనం మొదట చేయాల్సిన పని ఏంటంటే మన హృదయాన్ని పవిత్రపరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని అంగీకరించే హృదయం మనకు రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? హృదయాన్ని పవిత్రపరుచుకోవాలి. పవిత్రపరుచుకోవడం అంటే ఏం లేదు, కొన్నిటిని మానాలి. పేతురు భక్తుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు అదే చెప్పాడు. చదువుతారా? చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో అదే చెప్పాడు. అమ్మా చదవండి పెద్దగా. మాని ముందేం చెప్తున్నాడు? ముందు మీరు వీటన్నిటినీ మానండి, తర్వాత వాక్యాన్ని ఆపేక్షించండి. అంతే కదా అక్కడ రాయబడిన మాట. సో వాక్యాన్ని ముందు మనం అంగీకరించాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే కొన్నిటిని వదలాలి. అప్పుడు ఎఫెసీ పత్రికలో కూడా పౌలు భక్తుడు అదే విషయం చెప్పాడు. మీరు కొన్నిటిని మానితేనే కానీ మీరు వాక్యాన్ని అంగీకరించే హృదయాన్ని మీరు కలిగి ఉండలేరు అని చెప్పారు. ఉదాహరణకి ఒక మాట చెప్తా చూడండి. మన చెవిలో గులుముందనుకోండి, ఎంత చెప్పినా చెవిటాడు చెవిలో శంఖ ఊదినట్టే. అవునా? అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలి? వాక్యాన్ని మనం అంగీకరించాలంటే వాక్యం మనకు బాగా వినపడాలి. వాక్యం మనకు బాగా వినపడాలంటే చెవుల్లో ఏ అడ్డం ఉండకూడదు. ఉంటే ఏం చేయాలి? తీసేయాలి. తీసేసిన తర్వాతే వాక్యాన్ని అంగీకరించే మనసు మనకు వస్తుంది. వాక్యాన్ని అంగీకరించాలంటే ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నాడంటే కొన్నిటిని మానండి అని చెప్తున్నాడు, కొన్నిటిని విడిచిపెట్టండి అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? మాని చదువుతల్లి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఆగండి తల్లి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అంటే అర్థం ఏంటి? పసిపిల్లల వలె. ఇదిగో వాళ్ళ అమ్మ చేంజ్ చేస్తారు. సార్ ఆ అమ్మాయికి ఏం తెలియదు సార్, చిన్నపిల్ల అంటే. ఓకే, కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై అని ఆయన వాడడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఏం చెప్తాడు తెలుసా? నాకేం తెలియదు, నేను సంపూర్ణంగా దేవుని వాక్యములో నేర్చుకోవాలి అనే మనసు కలిగి సంపూర్ణంగా మిమ్మల్ని మీరు వాక్యము ఎదుట తగ్గించుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించాలి అంటే చెప్పండి. అంగీకరించాలి అంటే చెప్పండి ఏం చేయాలి? కొన్నిటిని మానాలి, హృదయాన్ని పవిత్రపరుచుకోవాలి. తర్వాత ఏం చేయాలి? వాక్యం ముందు తగ్గించుకోవాలి. వాక్యం ముందు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇలాంటి ప్రసంగాలు ఎన్నో కోకొల్లగా ఉన్నా, నాకంటే మించిన పెద్ద బోధకులు, నాకంటే వాక్యం తెలిసిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు అన్న ఫీలింగ్ తో వాక్యం ముందు కూర్చున్నాం అనుకోండి, 1% కూడా వాక్యం మనకు ప్రయోజనకరంగా ఉండదు. వాక్యం ముందు మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు మనం వాక్యాన్ని సంపూర్ణంగా అంగీకరించే హృదయాన్ని కలిగి ఉండగలం. అదే చెప్తున్నాడు, మీరు కొన్నిటిని మానండి, కొన్నిటిని విడిచిపెట్టండి అని చెప్తూ తర్వాత ఏం చెప్తున్నాడంటే వాక్యం ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. వాక్యానికి కోపంతో స్పందించే బదులు సాత్వికంతో అంగీకరించండి అని చెప్తున్నాడు. వాక్యానికి ఎలా స్పందించాలి? కోపంతో స్పందించకూడదు. అందుకనే ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఎందుకు? ఎక్కడో తగిలేసినాయి. నేను విశ్వాసులకి ఈ మాట చెప్తుంటా, ఏమని తెలుసా? ఈ బైబిల్ రాసింది నేను కాదు, ఈ బైబిల్లో ఉన్న ఏ మాట కూడా నేను రాసింది నేను కాదు. ఆ బైబిల్లో ఉంది మీ ముందు పెడుతున్నా, మీకు చెప్తున్నా. ఎవరు రాసింది ఈ బైబిల్? దేవుడు రాసింది. మీరు తిట్టాలనుకుంటే దానికి జవాబు రాదు నోట్లోంచి. ఎందుకు? దేవుని తిట్టకూడదు కదా. అర్థమవుతుందా? కోపంతో కాదు వాక్యాన్ని వినాల్సింది, కోపంతో కాదు వాక్యానికి స్పందించాల్సింది.
సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించే మనసు మనకు ఉండాలి. అందుకనే దేవుడు యెషయా గ్రంథం మాట రాశాడు. మీరు చదువుతారా? చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవారై నా మాట విని, అండర్లైన్ చేసుకోండి, నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు కన్ను దృష్టి ఎవరి మీద ఉంది? ఎవరైతే దేవుని వాక్యం ముందు తమను తాము పరిపూర్ణంగా తగ్గించుకుంటారో, తగ్గింపు స్వభావంతో దేవుని వాక్యాన్ని వింటారో, నాకు పూర్తిగా ఏం తెలియదు, సంపూర్ణంగా దేవుని నాకు నేర్పిస్తేనే నాకు తెలిసి వస్తుంది అన్న హృదయంతో ఎవరైతే దేవుని వాక్యం ముందు స్పందిస్తారో, దేవుని వాక్యం ముందు కూర్చుంటారో, వాళ్ళకి అంగీకరించే మనసు వస్తుంది. మీరు వాక్యాన్ని అంగీకరించాలి అంటే మీరు మీ హృదయాన్ని మొదట పవిత్రపరచుకోండి అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు తెలుసా? వాక్యం ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్పాడు. తర్వాత కంటిన్యూ చేయండి. ఇదిగో మీకు ఒక ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్పనా? వాక్యం ముందు తగ్గింపు స్వభావంతో కూర్చున్నవారు గుర్తొచ్చారు ఎవరన్నా? మరియక్క యేసు పాదాలు అడ్డు కూర్చొని వాక్యం వింటాం. రైట్. తర్వాత పాత నిబంధనలో సమూయేలు చిన్న వయసులో దేవుని మాటని విన్నాడు. ఓకేనా? రైట్. జాన్ స్టార్ట్ అనే సేవకుడు దేవుని వాక్యం ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్పడం కోసం ఇలా రాశాడు. ఏమని రాశాడంటే, యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినేందుకు ఆయన పాదాల దగ్గర దీనత్వంతో మౌనంగా ఆశతో కూర్చోండి అని చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినేందుకు ఆయన పాదాల దగ్గర ఎలా కూర్చోవాలంట? దీనత్వంతో మౌనంగా ఆశతో కూర్చోవాలంట. వాక్యం ముందు మనం తగ్గించుకుంటేనే వాక్యాన్ని అంగీకరించే మనసు మనకు వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. తర్వాత వాక్యాన్ని అంగీకరించాలి అంటే 21వ వచనంలో 3వ భాగంలో మళ్ళీ ఇంకో విషయం చెప్పాడు. చూడండి ఒకసారి. కొత్తగా జన్మించిన శిశువులు పోలినవారై, మరలా పెద్దగా చదవాలి, నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. వాక్యాన్ని అంగీకరించాలి అంటే ముందు మనం ఏం చేయాలి తెలుసా? వాక్యం కోసం కొన్నిటిని విడిచిపెట్టాలి. తర్వాత ఏం చేయాలి తెలుసా? వాక్యం కోసం తగ్గించుకోవాలి. తర్వాత ఏం చేయమని చెప్తున్నాడంటే వాక్యాన్ని ఆహ్వానించండి అని చెప్తున్నాడు. అపేక్షించండి. వాక్యాన్ని ఏం చేయాలంట? ఆహ్వానించాలి. ప్రభువా నాతో మీరు మాట్లాడండి అని చెప్పాలి. అర్థమవుతుందా? తెస్సలోనిక సంఘం 1వ అధ్యాయంలో వాక్యాన్ని ఆశతో వినేవారుగా మనం చూస్తాం. అక్కడ బెరయ సంఘస్థులు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో వాక్యాన్ని ఆశతో వినేవారుగా, పరిశీలన చేసేవారుగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అలాగే మనం ఏం చేయాలి తెలుసా? సేవకు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు మనము ఆశతో వాక్యాన్ని ఆహ్వానించేవారుగా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న భావంతో మనం వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. ఒకసారి ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఈరోజు చాలా మంచి ప్రసంగం చెప్పిన పాస్టర్ గారు, మీరు చాలా వాక్యం చాలా బాగా ఏమంటారు నాకు అర్థమైంది అని చెప్తూ చివరిలో ఆమెమని తెలుసా? అంతా అక్క గురించే అనింది. ఆమె వాక్యం బాగా చెప్పారు అని ఎందుకు అనిందంటే అంతా అక్క గురించే కాబట్టి ఆమెకు వాక్యం బాగా అనిపించిందంట. అప్పుడు నేను అడిగిన అక్కని ఏమని అడిగానంటే, అక్క అంతా అక్క గురించే దేవుడు చెప్తే ఆ అక్కకి లాభం కానీ నీకేం లాభం అని చెప్పి. సో ఆ అక్క మెసేజ్ అంతా ఆ అక్కనే గుర్తు చేసుకుంది కానీ ఈమెను మర్చిపోయింది. వాక్యాన్ని అలా ఆహ్వానించకూడదు. ప్రభు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రసంగంలో మనమే గుర్తు రావాలి కానీ ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. మనమే గుర్తు రావాలి. మనం గుర్తు చేసుకుంటూ ఆ వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి. అలా వినాలంటే వాక్యాన్ని మనం ఆహ్వానించాలి. ఆహ్వానించినప్పుడే వాక్యాన్ని మనం అంగీకరించగలం. మరలా అదే వాక్య భాగం చదవండి. నిర్మలమైన వాక్యము పాలవలన చదవండి. 21 వచ్చిన మొత్తం చదవండి. 21 వచ్చిన మొత్తం చదవండి. 21 వచ్చిన మొత్తం చదవండి. అందుచేత సమస్త కల్మషమును
విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యమైన మాట. ఏంటి తెలుసా? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. హల్లెలూయా. వాక్యాన్ని అంగీకరించాలి అంటే వాక్యానికి శక్తి ఉందని గుర్తించాలి. అప్పుడే మనం వాక్యాన్ని అంగీకరించగలం. వాక్యానికి శక్తి ఉంది అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనం వాక్యాన్ని అంగీకరించగలం, జాగ్రత్తగా వినగలం. మన ఆత్మను రక్షించడానికి దేవుడు ఉపయోగించే ఒకే ఒక్క ఆయుధం వాక్యం. మన ఆత్మల్ని రక్షించడానికి దేవుడు ఉపయోగించే ఒకే ఒక్క ఆయుధం, మనకి ఏ మాధ్యమం లేదు. దేవుడు తన వాక్యము ద్వారానే మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అందుకనే మీరు వింటే మీకు విశ్వాసం కలుగుతుంది, ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షణలోనికి నడిపిస్తుంది అని చెప్పాడు. అవునా? వాక్యాన్ని మనం అంగీకరించాలి అంటే వాక్యానికి శక్తి ఉంది అని మనం గుర్తించాలి. ఒక సేవకుడు అన్నాడు, ఇలా అన్నాడు, ఏమని తెలుసా? మనం వాక్యం విన్న ప్రతిసారి మన ఆత్మ యొక్క నిత్య క్షేమం తక్కెడలో తూయబడుతుందట. మనం వాక్యం వింటున్న ప్రతిసారి మనం యాక్చువల్లీ నరకానికి పాత్రులం. అర్థమవుతుందా? ఈ వైపు అసలు పరలోకానికి ఏమాత్రం అర్హత లేని వాళ్ళం. ఇట్లా ఉంటుంది. మనం వాక్యం వింటున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతా వస్తుంది, పరలోకానికి అర్హత పెరిగిపోతా వస్తుంది అని అన్నాడు. హల్లెలూయా. మనం వాక్యం వింటున్న ప్రతిసారి మన ఆత్మ యొక్క నిత్య గమ్యం తక్కెడలో తూయబడుతుంది అని చెప్పాడు. వాక్యానికి ఎంత శక్తి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరించాలి అంటే 21వ వచనం 4 విషయాలు చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు? మీరు మీ హృదయాన్ని పవిత్రపరుచుకోండి, అంటే కొన్నిటిని మీరు మానండి అన్నాడు. అవునా? విడిచిపెడితేనే కానీ అంగీకరించలేము. నేను అటు ఉంటా ఇటు ఉంటా అంటే కుదరదు. అవునా? రైట్. మనం ఉంటే అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. 2 పర్వతం మీద కాలు పెట్టిన వ్యక్తి ఏ పర్వతి కాకుండా పోతాడు. అర్థమైందా? రైట్. కొన్నిటిని మానాలి. తర్వాత ఏం చేయాలి? వాక్యం ముందు తగ్గించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? వాక్యాన్ని ఆహ్వానించాలి. తర్వాత ఏం చేయాలి? వాక్యానికి శక్తి ఉంది అని గుర్తించాలి. అప్పుడు మాత్రమే మనం వాక్యాన్ని అంగీకరించగలం. ఒక సేవకులంగా మాకు కూడా వాక్యాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సేవకుడు ఏమన్నాడంటే, ఫస్ట్ బెనిఫిషరీ ఆఫ్ ద మెసేజ్ ఈజ్ ప్రీచర్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రసంగానికి మొదటి లబ్ధిదారుడు ఎవడు అంటే బోధకుడే అన్నాడు. అర్థమవుతుందా? చాలా మంది డినామినేషనల్ పిచ్చిలో ఉంటారు. ఆ డినామినేషన్కి సంబంధించిన వాక్య భాగాల్ని గుర్తు చేస్తారు. మేము బ్రదర్స్ అండి, మేము పెంతుకొస్తు అండి, మేము బాప్టిస్ట్ అండి, మేము లూథరన్స్ అండి, మేము సిఎస్ఐ అండి, రకరకాల డినామినేషన్స్ చెప్తూ వస్తారు. అర్థమవుతుందా? ఆ డినామినేషన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం కొన్ని రెఫరెన్స్లు మాత్రమే వాడతారు. దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడినప్పుడు మీరు సాత్వికంతో, సంతోషంగా, సంపూర్ణంగా ఏం చేయాలి తెలుసా? అంగీకరించాలి. అటువంటి మనసు మనము కలిగి ఉండాలి. మన నమ్మకం వాక్యాన్ని ఏమంటారు? వాక్యం సపోర్ట్ చేయగలిగిందై ఉండాలి. మన నమ్మకము వేరుగా ఉండి వాక్యము చెప్తుంది వేరుగా ఉండకూడదు. ఒకవేళ మనకు తెలిసి మన నమ్మకం వేరుగా ఉండి వాక్యం చెప్తుంది వేరుగా ఉంటే తెలిసిన వెంటనే మనం ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. మన నమ్మకాన్ని మాత్రమే మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి. మనం వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించే మనసును మనము కలిగి ఉండాలి. నెంబర్ 3, మూడవది, ఫైనల్ గా మనం ఈ మాటను చూద్దాం. మూడవది 23 నుంచి 25 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడిన మాటలు ఏం తెలుసా? మీరు వాక్యాన్ని వింటే సరిపోదు, వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోండి. అప్పుడు మాత్రమే మీరు వాక్య ప్రకారం జీవించగలరు అని చెప్పాడు. ఇప్పుడు వాక్యాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోగలం? వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకోండి అని చెప్పాడు. వాక్య ప్రకారం బ్రతకడం కోసం, ప్రవర్తించడం కోసం. వాక్యాన్ని అంగీకరించండి అని చెప్పాడు. వాక్య ప్రకారం ప్రవర్తించడం కోసం. 3 ఏం చెప్తున్నాడు? వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోండి అని చెప్పాడు. వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోవాలి అంటే వాక్యానికి విధేయత చూపాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 47వ వచనంలో మనం ఈ మాటను చూస్తాం.
8వ అధ్యాయం 21వ వచనంలో మనం ఈ మాటను చూస్తాం. 11వ అధ్యాయం 28వ వచనంలో మనం ఈ 3 రెఫరెన్స్ లో మనం ఏం చూస్తామంటే వినడానికి విధేయత చూపడానికి చాలా దగ్గర సంబంధం ఉంది అని చూస్తాం. ఏంటి? విన్న వాక్యానికి విధేయత చూపడానికి చాలా దగ్గర సంబంధం ఉంది అని మనం చూస్తాం. అర్థమవుతుందా? వినడం వేరు, వాక్యానికి విధేయత చూపడం వేరు కాదు. మనం నిజంగా ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? వాక్యానికి విధేయత చూపుతాం. వాక్యానికి ఎవరైతే విధేయత చూపుతారో వాళ్ళు మాత్రమే నిజంగా జీవితానికి అన్వయించుకున్నట్లు. ఎవరైతే వాక్యాన్ని జీవితానికి అన్వయించుకుంటారో వారు మాత్రమే వాక్య ప్రకారం ప్రవర్తించగలరు. ఎవరైతే వాక్య ప్రకారం ప్రవర్తిస్తారో వాళ్ళకి మాత్రమే వాక్యం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఓకేనా? రైట్. రెండోది అక్కడే మనం చూస్తాం, మనం వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోవాలి అంటే వాక్యాన్ని మనం ప్రేమించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ఈ మాటను చూస్తాం. చదువుతారా ఒకసారి? యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. చదువుతారా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. సింపుల్ చెప్పునా, మీరు యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తే ఆయన మాట వింటారు, ఆయన మాటను పాటిస్తారు. అంతే. యేసు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆయన మాటను పెడచెవిని పెట్టి పక్కన పెట్టేసి వెళ్ళిపోయి అది ఎల్లయ్య చెప్పిందో పుల్లమ్మ చెప్పిందో వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం ఇంట్లో జీవిస్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం యేసుని ప్రేమిస్తున్నట్లు కాదు. యేసయ్య అంటే మనకు చాలా ఇష్టం అనుకోండి, యేసయ్య చెప్పిన మాటలు మనం ఏం చేస్తాం? శ్రద్ధగా వింటాం, విన్న మాటల్ని పాటిస్తాం. అప్పుడే మనం యేసయ్యను ప్రేమిస్తున్నట్లు. అర్థమవుతుందా? వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోవాలి అంటే మనం చేయాల్సింది తెలుసా? వాక్యానికి విధేయత చూపాలి. తర్వాత ఏం చేయాలి? వాక్యాన్ని ప్రేమించాలి. తర్వాత మూడవది ఈ మాట చెప్తాను చూడండి. ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోవాలి అంటే మనము వాక్య ప్రకారం ప్రవర్తించాలి అంటే మనము వాక్యాన్ని మన జీవితాలకి అన్వయించుకోవాలి. జాన్ మెకాథర్ అనే సేవకుడు ఏమన్నాడంటే, మార్పు చెందిన జీవితం దేవుని వాక్యం కోసం ఆకలి దప్పుల్ని కలిగి ఉంటుంది అన్నాడు. ఏమని తెలుసా? మార్పు చెందిన జీవితం దేవుని వాక్యం కోసం ఆకలి దప్పుల్ని కలిగి ఉంటుంది అన్నాడు. ఒకసారి భార్య భర్తలు ఇద్దరు దేవుని వాక్యాన్ని వింటున్నారట. ఇది నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఒకసారి ఇద్దరు భార్య భర్తలు దేవుని వాక్యం వింటున్నారంట. విన్నప్పుడు ఆ భార్య తన భర్తను అడిగిందంట. ఏమని అడిగిందంటే, అయ్యా ప్రసంగం అయిపోయిందా అని అడిగిందంట. వెంటనే ఆ భర్తనడట, లేదు లేదు, ప్రసంగం ప్రకటించడం అయిపోయింది, జీవించడం మిగిలి ఉంది అని చెప్పాడట. ఏం చెప్పాడు? ప్రసంగం ప్రకటించడం అయిపోయింది, ఇక మన ఇద్దరమి జీవించడం మిగిలి ఉంది అని చెప్పాడంట. అర్థమవుతుందా? కాబట్టి వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి అంటే మనం వాక్యాన్ని జీవితానికి అన్వయించుకునే వారుగా ఉండాలి. నేను కంక్లూజన్ తీసుకొస్తున్నా. ఈ 3 దినాలు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే వాక్యం నుండి మనము ఎలా లాభాన్ని పొందుతాం అనే విషయాన్ని చూసాం. ఎప్పుడు మనం వాక్యం లాభం పొందుతాము అంటే వాక్య ప్రకారం ప్రవర్తించినప్పుడు. వాక్య ప్రకారం ఎప్పుడు ప్రవర్తించగలము అంటే వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నప్పుడు. సంపూర్ణంగా నేర్చుకోవాలంటే ఏం చేయాలి? వినాలి, వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపించడానికి నిదానించాలి. వాక్యాన్ని సంపూర్ణ నేర్చుకోవడం కోసం. వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకుంటేనే మనం వాక్య ప్రకారం ప్రవర్తించగలం. రెండోది ఏంటి? వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరించడం కోసం ఏం చేయాలి? హృదయాన్ని పవిత్రపరుచుకోవాలి. తర్వాత వాక్యం ముందు తగ్గించుకోవాలి. అదే మానడం అంటేనే పవిత్రపరుచుకోవడం. ఓకేనా? రైట్. వాక్యం ముందు తగ్గించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? వాక్యాన్ని ఆహ్వానించాలి. తర్వాత ఏం చేయాలి? వాక్యానికి శక్తి ఉందని గుర్తించాలి. వాక్యానికి శక్తి ఉంది అని గుర్తించాలి. అప్పుడు మాత్రమే మనం వాక్యాన్ని అంగీకరించగలం. మూడవదిగా చివరిగా వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. అన్వయించుకోవాలంటే వాక్యానికి విధేయత చూపాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. అప్పుడు మాత్రమే మనము వాక్య ప్రకారం ప్రవర్తించగలం. ఒకసారి అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ ఏబిఎం అంటారు. మీరు విన్నారా ఎప్పుడైనా? ఏబిఎం కాంపౌండ్ అని విన్నారా? ఏబిఎం కాంపౌండ్ పాస్టర్స్ కి తెలిసి ఉంటుంది, సేవకులకు తెలిసి ఉంటుంది. ఏబిఎం మిషనరీస్ ఇంగ్లాండ్ లో ఒకసారి మన ఇండియా పటాన్ని పెట్టి ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా, భారతదేశం నీ కొరకు సంపాదించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం, మమ్మల్ని బలపరచు, అనేక మంది రక్షించడానికి మాకు శక్తినివ్వు అని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రేరేపణ వచ్చిందంట. ఏమని తెలుసా?
నార్త్ నుంచి కాకుండా సౌత్, భారతదేశంలో సౌత్ వైపు నుంచి మనం సువార్త ప్రకటించి అక్కడి నుంచి మనం నార్త్ వైపు వెళ్దాం అని ప్రేరేపణ వచ్చిందంట. అందుకనే భారతదేశంలో ఎక్కువ శాతం మంది ప్రభుని నమ్ముకున్న క్రైస్తవులు ఎక్కడ ఉంటారంటే సౌత్ రాష్ట్రాల్లోనే ఉంటారు. మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాల్లోనే ఉంటారు. ఎందుకంటే సౌత్ రాష్ట్రాలు కాబట్టి. అర్థమవుతుందా? అలా సౌత్ రాష్ట్రానికి కొంతమంది మిషనరీస్ పంపించారంట. ఆంధ్రాకి వచ్చిన మిషనరీస్ కొంతమంది ఉన్నారు. ఆంధ్రాకి వచ్చిన తర్వాత వాళ్ళు సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించిన తర్వాత సుమారు 2 సంవత్సరాలు ప్రకటిస్తే ఒక్కరు కూడా ప్రభుని నమ్ముకోలేదంట. 2 సంవత్సరాలు ఒక సేవకుడు ఆంధ్రాలో, అదే ఒంగోలు ఆ ప్రాంతంలో, గుంటూరు ఆ ప్రాంతంలో సేవ చేస్తే ఒక్కరు కూడా ప్రభుని నమ్ముకోలేదంట. ఆ మిషనరీస్ వాళ్ళు ఆయన్ని మరలా వెనక్కి పిలిచేశారంట. నువ్వు వెనక్కి వచ్చేయి అని చెప్పారంట. వెంటనే ఒక పాస్టర్ గారు వాళ్ళ మధ్యలో ప్రార్థన చేస్తూ ఈ పాట రాశాడంట. లోన్ స్టార్ అనే పాట. ఆ పాట పేరు లోన్ స్టార్ అంటే అర్థం ఏంటంటే ఇంకొక అవకాశం ఇవ్వండి అని అర్థం. ఆ పాట రాసి వాళ్ళ ముందు పాడిన తర్వాత, అదే ఆయన ఎవరంటే అమెరికా జాతీయ గీతాన్ని రాసిన వ్యక్తి. ఆయన లోన్ స్టార్ అనే పాట రాసిన తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేశారంటే మరలా ఇంకొక మిషనరీని, ఇంకొక సేవకుడిని మరలా ఆంధ్రాకి పంపిద్దాం అని చెప్పిన తర్వాత క్లౌ దొరగారు అంటాం. ఆ క్లౌ దొరగారిని మన ఆంధ్రాకి పంపించారు. ఆయన ఆంధ్రాకి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఏం చేసేవాడంటే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో కదా రాజ్యం ఉండింది. ఆయన పర్మిషన్ తెచ్చుకొని తమిళనాడు నుంచి కాలువలతో కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడంట. అప్పటికి వీళ్ళకి ఆహారం కూడా దొరికేది కాదు. మన ఆంధ్ర ప్రాంతం కరువు ప్రాంతం. అప్పుడు ఏం జరిగిందంటే ఈయన వాళ్ళకి పనికి ఆహార పథకం పెట్టాడు. పని చేస్తే మీకు అన్నం పెడతాం అనే పథకం పెట్టాడు. ఈయన ఏం చేసేవాడంటే కాలువలు తవ్విచ్చేది, సాయంత్రం పూట వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళందరూ ఇలా కూర్చోబెట్టి యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పేవాడు. అది ఆయన పని. పగలంతా వీళ్ళు ఏం చేసేవాళ్ళు? పని చేసేవాళ్ళు. సాయంత్రం అయిన తర్వాత ఆ పాస్టర్ గారు, క్లౌ పాస్టర్ గారు వాక్యం చెప్పడం వల్ల వాళ్ళు వాక్యం విని అన్నం తిని నిద్రపోయేవాళ్ళు. ఇవి వాళ్ళ డ్యూటీ. సంవత్సరానికి ఆ పాస్టర్ గారు పరిచయం ప్రారంభించిన సంవత్సరానికి సుమారు 3,000 మంది ఒకే రోజు బాప్తిసం తీసుకున్నారంట. హల్లెలూయా! 3,000 మంది ఒకే రోజు బాప్తిసం తీసుకున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్పానంటే దేవుని వాక్యము వినడము ద్వారా మాత్రమే జీవితాలు మార్చబడతాయి. జీవితాలు మార్చబడతాయి. సేవకులంగా మమ్మల్ని మేము ప్రోత్సహించుకోవడం కోసం కూడా ఈ మాట కూడా మీకు గుర్తు చేయాలి. అదే అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ చైనా ప్రాంతానికి కొంతమంది సేవకులు పంపించారంట. పంపిస్తే ఒక సేవకుడు అలాగే పరిచయం చేస్తూ ఉంటే ఆ సేవకుడు ఏ మాత్రం కూడా ప్రభావవంతంగా సేవ చేయకపోయేసరికి ఆయనకు కూడా వెనక్కి పిలిచేశారంట. వెనక్కి పిలిచేసి ఇంకొక మిషనరీని అదే చైనా ప్రాంతానికి మిషనరీగా పంపిద్దామని చెప్పి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఈ పాస్టర్ గారిని ఆడకి పంపించిన తర్వాత ఆ పాస్టర్ గారు ఆదివారం నిలబడి ఏ ప్రసంగం చెప్పినా బైబిల్లో ఏ వాక్యం చెప్పినా ఆ వింటున్న వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే ఏమని తెలుసా? పాస్టర్ గారు ఇంతకు ముందున పాస్టర్ చెప్పేసాడు ఆ వాక్యం అని చెప్పేవాళ్ళంట. ఇంత ముందు పాస్టర్ గారు ఆ వాక్యం చెప్పేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళంట. అప్పుడు ఈ పాస్టర్ గారు సేవ చేయడం బట్టి చాలా మంది ప్రభుని నమ్ముకున్నారని అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ ఆయన్ని పిలిచి ఇంగ్లాండ్కి సన్మానిద్దామని చెప్పి ఒక ప్రార్థన కూడికి పెట్టి ఈయనకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారంట. అప్పుడు ఈయన చెప్పారంట, ఈయన ఆహ్వానించారంట, పాస్టర్ గారు మీకు మేము సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. చైనా ప్రాంతంలో మీ పరిచయం బాగా విస్తరించిందని మేము వింటున్నాం. కాబట్టి మీరు ఇంగ్లాండ్కి వస్తే మిమ్మల్ని మేము సన్మానించి పంపిస్తాం అని చెప్పిన తర్వాత ఆ పాస్టర్ గారు కండిషన్ పెట్టాడట. ఏమనంటే ఇంతకు ముందు ఇక్కడ ఎవరైతే సేవ చేశారో ఆయన్ని కూడా పిలిస్తేనే వస్తాను అని చెప్పాడట. ఆయన ఎందుకయా? ఆయన ఏం లాభం లేదు, ఏ పరిచయం సరిగా చేయలేదు, ఒక్కరు కూడా రక్షించబడలేదు ఆయన సేవ ద్వారా. ఆయన దేనికి అంటే లేదు ఆయన్ని మీరు పిలిపిస్తేనే నేను అక్కడికి వస్తాను సన్మాన కార్యక్రమానికి అని చెప్పాడట. సరే అట్లాగే పిలుస్తాను రా అని చెప్పాడట. ఆయన కూడా పిలిచారు, ఈయన కూడా వచ్చారు. ఇలాగా పెద్ద పెద్ద గొప్ప గొప్ప సేవకులందరూ ఇలాంటి వేదిక మీద కూర్చో ఉంటే ఈ పాస్టర్ గారికి ముందు సేవ చేసిన పాస్టర్ గారు, నేను అనర్హుణ్ణి, నా వల్ల ఏ ప్రయోజనం లేదు, నా వల్ల ఒక్క ఆత్మకు రక్షించబడలేదు, నేను ఒక్క వ్యక్తిని కూడా మార్చలేదు, నా ప్రసంగం నా సేవ ఎవరికి ప్రయోజనకరంగా లేదని చెప్పి నిరాశతో వచ్చి ఆ మౌనం కూర్చున్నాడట. మౌనంగా కూర్చున్న తర్వాత ఇదిగో నేను సన్మానించడం కంటే ముందుగా 2 మాటలు నేను చెప్తాను అని చెప్పి ఆయన మైక్ తీసుకొని నాకంటే ముందుగా ఇక్కడి నుంచి చైనా ప్రాంతానికి మిషనరీగా వెళ్ళిన పాస్టర్ గారిని ఒకసారి వేదిక మీద పిలవండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన అక్కడెక్కడో మూల కూర్చో ఉంటే ఆయన పేరు పిలవగా ఆయన పైకి వచ్చి నిలబడ్డాడట. నిలబడిన తర్వాత ఈయన చెప్తున్నాడట, ఏమని తెలుసా,
నిజంగా ప్రభావవంతంగా సేవ చేసింది నేను కాదు, ఇదిగో ఈయన అని చెప్పాడంట. నేను ఏ ప్రసంగం చెప్పినా విశ్వాసులు, పాస్టర్ గారు ఇంతకు ముందు ఉన్న పాస్టర్ గారు ఆ ప్రసంగం మాకు చెప్పేశాడు, మాకు అది బాగా అర్థమవుతుంది అని చెప్పేవాడంట. నిజంగా సేవ జరిగింది నా హయాంలో కాదు, నిజంగా సేవ జరిగింది ఈ పాస్టర్ గారి హయాంలో అని చెప్పాడంట. ఎందుకు నేను ఈ మాటలను జ్ఞాపకం చేసుకున్నానంటే, సేవకులంగా మీ మధ్య వాక్య పరిచయం చేస్తున్నప్పుడు, మీ గృహాలు దర్శిస్తున్నప్పుడు, మిమ్మల్ని పట్టించుకుంటున్నప్పుడు చాలా సందర్భాల్లో విశ్వాసులు సరిగా స్పందించరు. అప్పుడు మేము ఎలా ఆలోచిస్తామంటే నిరాశ చెందుతాం. ఎందుకు ఎన్ని ప్రసంగాలు చేస్తున్నా, ఎందుకు ఎంత సమయం కేటాయిస్తున్నా, ఎందుకు ఎంత పట్టించుకుంటున్నా మా విశ్వాసం నుంచి 1% కూడా స్పందన రావట్లేదే అని మేము నిరాశ చెందుతాం. కానీ ప్రభు పని చేయకుండా మౌనంగా ఉండడు. ఇమ్మానుయేల్ ఆకిపోగు అనే సేవకుడు నాతో అన్నమాటను మీకు గుర్తు చేస్తున్నా. ఒక్క ప్రసంగంతో మార్పు రాదు, ప్రసంగించేంత వరకు ప్రసంగించు, మారేంత వరకు ప్రసంగించు అన్నాడు. ఒక్క ప్రసంగంతో మార్పు రాదు, మారేంత వరకు ప్రసంగించు అన్నాడు. ప్రాముఖ్యంగా విశ్వాసుల జీవితంలో మార్పు రావాలి అంటే మొదట సేవ కంటే సాక్ష్యం ముఖ్యం అని గుర్తుపెట్టుకోవాలి, బోధ కంటే బ్రతుకు ముఖ్యం అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం మాట్లాడితే విశ్వాసుల చెవికి మాత్రమే వినబడుతుంది. మన వాక్య ప్రకారం ప్రవర్తిస్తే విశ్వాసుల హృదయాలతో మాట్లాడతాయి మన జీవితాలు. కాబట్టి మనము బోధ కంటే బ్రతుకు మీద దృష్టి పెడతాం, సేవ కంటే సాక్షి మీద ఎక్కువ దృష్టి పెడదాం. సోదరి సోదరుడా, ఈ మాటలు చెప్పిన మిమ్మల్ని ప్రార్థన చేయడానికి ముందుకు తీసుకెళ్తాను. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం. వాక్యం విని వెళ్ళిపోయేవారుగా మనం ఉంటే మనకు వాక్యం వల్ల ఏ లాభం ఉండదు. ఎప్పుడు మనం వాక్యం నుండి లాభం పొందుకుంటామంటే, ఏ వాక్యం అయితే విన్నామో ఆ వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకొని, ఆ వాక్యాన్ని దేవుడు నాతోనే మాట్లాడాడు అని అంగీకరించి, ఆ వాక్యాన్ని నా వ్యక్తిగత జీవితానికి నేను అన్వయించుకోవాలి అని నువ్వు తీర్మానించుకున్నప్పుడే వాక్యం నుండి నీవు లాభం పొందుతావు. ఇక మీదటి నుంచి ప్రభువా నేను వాక్యం విని వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండను, ఏ వాక్యం అయితే విన్నానో ఆ వాక్యాన్ని మరలా ఒకసారి రివిజన్ చేసుకొని ఆ వాక్యాన్ని నా జీవితానికి అన్వయించుకొని ఆ వాక్య ప్రకారం బ్రతికే వ్యక్తిగా నేను ఉంటా ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తారా?